రైతులు మొత్తం మక్కలు పట్టిండ్రు, రోడ్ల మీద ఆరబోసిండ్రు. అయితే ఈ వాతావరణ పరిస్థితులను చూసినటువంటి బ్రోకర్లు నల్లబడిపోతున్నాయి, మెత్తగా పడుతున్నాయి. కాబట్టి మేము 1600 కంటే ఎక్క పెట్టి కొనుగోలు చేసే పరిస్థితి లేదని రైతాంగాన్ని నిట్టనిలోన ముంచుతున్నారు. కాబట్టి మొక్కలు నల్లబడ్డా, తేమ శాతం ఎక్కువ ఉన్నా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, ప్రభుత్వం కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరే కనుక కొనుగోలు చేయకపోతే రైతులు రేపు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మేము హెచ్చరిస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము సర్కార్ని హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చిండో, ఎలక్షన్ ముందట హామీలు ఇచ్చిండో, మక్కల్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, 2400 పెట్టి కొనుగోలు చేస్తుందని చెప్పిండో, మరి దాని ప్రకారం ఈరోజు మనకు 2400 రూపాయలకు క్వింటాల్ చొప్పున తప్పకుండా మక్కల్ని సీజన్కు మొదలే చాలు చేసి మక్కలు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఈ సీజన్ ఇప్పుడే స్టార్ట్ ఉన్నది. ఇప్పుడు 1600 ఉన్న మొక్కజొన్న ఈ బ్రోకర్లు ఏదైతే కొంటున్నారో, మరి సీజను జోరుకు వచ్చే వరకే వాళ్ళు 1000 రూపాయలు కూడా 1200 కూడా కొంటారు. మరి రైతులు ఇంత నిండా మునిగిపోతారు. మరి దానికి ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మరి రైతుల్ని ఆదుకోవాలా, రైతుల్ని 2400 చొప్పున తప్పకుండా కొనుగోలు చేయాలని చెప్పేసి మేము రైతు చేసి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ప్రపంచం మరి టెక్నికల్గా ఎంతో ముందుకోతున్నటువంటి పరిస్థితి, కానీ మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఉన్నటువంటి ప్రభుత్వం వాతావరణాన్ని బట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేసి కనీసం పండించిన పంట రోడ్డు మీదకి వచ్చి మరి మక్కలు బట్టి రోడ్డు మీద ఆరబెట్టిన సమయం లోపల ఈ వాతావరణం అయితే ఈ టైం నుంచి ఈ టైం దాకా వర్షం పడుతుందని ప్రతి వ్యక్తికి అలర్ట్ చేస్తున్నటువంటి సమయంలో కనీసం మీరు పత్రాలన్నా ఇచ్చన్నా కానీ రైతును ఆదుకోవాల్సింది మర్చిపోయి మరి గతంలో ఇచ్చినటువంటి హామీ 2400కు మరి మద్దతు ధరకు కొంటామని చెప్పని మరి మీరు అవి అట్లనే ఇడిసబెట్టేస్తే రైతు పరిస్థితి ఏందని ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు ఉన్నటువంటి బ్రోకర్లు 1600 నుంచి 1800, 1900 అని చెప్పి మరి మక్కలన్నీ ఎగదనుకోకపోతే రైతు పరిస్థితి ఏంది? రైతు వాతావరణాన్ని చూసి తక్కువ ధరకే అమ్ముకొని ఎంతో నష్టపోతున్నటువంటి పరిస్థితి. మరి మీరు ఏ విధంగా ఆదుకుంటారని చెప్పి మేము ఆర్మూరు రైతు జేఏసీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ఏఓలను కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ మీరు అలర్ట్ చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్లను అలర్ట్ చేసి మరి ఈ మక్కలు ఎక్కడెక్కడైతే పంట పండించి రోడ్డు మీదకి వస్తుందో వాళ్ళని ఆదుకొని వాళ్ళకి కావలసినటువంటి పత్రాలు కానీ మిగతా సామాగ్రి కానీ ఇచ్చి మరి వర్షంలో నానకుండా కాపాడాల్సినటువంటి పరిస్థితి మీది. మరి మీరు మార్కెట్ ద్వారా 2400కు వెంటనే కొనుగోలు చేసి మరి రైతులను ఆదుకోవాలని చెప్పేసి రైతు జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. రైతన్న దినదినం గండంగా ఈరోజు వ్యవసాయ రంగం అంతా ఎదుర్కొంటుంది. ఇవాళ ఈ ముసులతోని నిన్నగాక మొన్న వేలాది ఎకరాల్లో సోయా పంట, వరి, మొక్కజొన్న నీటి పాలైంది. దాన్ని అంచనా కట్టడంలో యంత్రాంగం వైఫల్యం చెందింది. ఇవాళకి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నష్టపోయిందని చెప్పే దాతుడే లేడు. ఈ నేపథ్యంలో ఈరోజు నోటికాడికి వచ్చిన బుక్క గద్ద ఎత్తుకపోయినట్లు ఈరోజు రైతు కష్టపడి 6 కాలం అప్పు తెచ్చి వ్యవసాయం చేసి మొక్కజొన్న ఇవాళ కోసి ఇత్తుల్ని మొక్కని ఎండబెడదామని చెప్పేసి రోడ్డు మీద వేసుకున్నారు. ఇవాళ ఏదైతే లక్కోరా చేపూర్ మధ్య రూట్లో మనం చూస్తూ ఉన్నాం. వందలాది మంది రైతుల స్థితి ఇది కనబడతా ఉంది. ఈ వర్షంలో ఎంఎస్పి 2400 రూపాయల కాడికి మేము కొనుగోలు చేస్తాం, అట్లాగే బోనస్ ఇస్తాం అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు, అయ్యా నీ బోనస్ మాట పక్కకు పెడదాం, కాసేపటికి 2400 కాడికి మొక్కలు కొనేవాడు దిక్కులేడు. ఈ వర్షం వస్తుంది అని ఇప్పటికీ మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం రైతాంగాన్ని నిండా ముంచడం అవుతుంది. రైతాంగాన్ని మీరు
ఇచ్చిన హామీని 100% వ్యతిరేకం అవుతుందని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాను. రైతుని ద్రోహం చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం. ఈ రోజు వ్యాపారులు, లైసెన్స్ లేని వ్యాపారులు, ముక్కు ముఖం తెలియని వ్యాపారులు గ్రామాలకు వచ్చి 1600, 1800 వారం 10 రోజుల తర్వాత డబ్బులు ఇస్తాం, ఎందుకంటే ఇవాళ పంటని దగ్గర పెట్టుకుంటే శవాన్ని ఇంటి ముందు పెట్టుకున్నట్టుగా ఇవాళ సమస్య ఏదైతుంది. చేతికొచ్చే పంటకు అప్పులోడు, బ్యాంక్ అప్పులోడు, పిల్లల స్కూలు ఫీజులు అన్నీ కూడా పంట మీదనే మనం చూపిస్తా ఉన్నాం. అందుకని మేము ఒకటి వెంటనే చెప్తా ఉన్నాం, అయ్యా మాటలు కోటలు దాటుతాయి, కాలు గడప దాటుదనే సామెతకు మీరు నాంది పలకకండి. వెంటనే యుద్ధ ప్రాతిపదికన మార్క్ ఫెడ్ ద్వారా ఇవాళ మొక్కజొన్నలు కొనుగోలు చేయాలి. 2400 కాడికి లైసెన్స్ లేని వ్యాపారులు ఎంఎస్పీని చట్టాన్ని ఉల్లంఘించి చట్టాన్ని ఇవాళ బేఖాతరు చేసి తక్కువ ధర కొంటున్న ఈ వ్యాపారులపైన వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి మేము ఏదైతే ఆర్మూర్ డివిజన్ రైతు జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.